Please subscribe to 7 Media. సైలెన్స్ ఏం పాపం చేశారయ్యా నేను పేరు చెప్పవా ప్లీజ్ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మరొక ట్రెండింగ్ సాంగ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మన బ్యూటిఫుల్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ రెడీ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు మాలల్ల శ్రీనివాసరావు. నేను ఆల్విన్ కాలనీ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడిని. నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ లో పొద్దున్న వేస్తే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, సాయంకాలం అయితే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి ప్రతి స్కూల్లో కూడా ఒక ప్లే పిల్లలకి వ్యాయామం అనేది లేకుండా పోయింది. అటువంటి తరుణంలో ఇలాంటి డాన్స్ స్కూల్స్ చాలా ఉపయోగపడతాయి. మనం ఎంత చదివించినా పిల్లలకి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి శాఖలు అటువంటి దీంట్లో ఈ ఖుషి డాన్స్ అనేది చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది, చాలా ఆరోగ్యం అవుతుంది. బాడీ ఎప్పుడైతే శ్రమ పడుతుందో మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. దానివల్ల పిల్లలు కూడా యాక్టివ్ గా ఉంటారు. ఇటువంటి స్కూల్స్ రన్ చేయడం అనేది నిజంగా ఈ స్కూల్ యాజమాన్యానికి శాంతి రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు నిజంగా కూడా ఈ యొక్క డాన్స్ క్లాసులో వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 పూటలు ఉంటుందేమో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల ముఖంలో ఆనందం చూస్తారు. ఆ రిలీఫ్ అనేది చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంత ఎంకరేజ్ అవుతారో, ఎంత మెచ్యూర్ అవుతారో, ఎంత యాక్టివ్ గా ఉంటారో అనేది నిజంగా మన పిల్లల్ని మనం చూస్తే తెలుస్తుంది. నిజంగా కూడా చాలా సంతోషము. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడము మా మిత్రుడు తోటి కొలీగు నాయక్ గారు పిలవడం వల్ల రావడం జరిగింది. నిజంగా కూడా రాజు గారికి చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయంగా మాట్లాడాలా, నిష్పక్షంగా నిర్భేదంగా మాట్లాడాలా, ఖుషి డాన్స్ అకాడమీ గురించి మాట్లాడాలా అన్నది కన్ఫ్యూషన్ ఉంది. ఏదేమైనా సరే పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడదాం. సమాజం కట్టడానికి ఎలా ఉండాలో, సమాజంలో ఎలాంటి పిల్లల్ని తయారు చేసుకోవాలో ఆ దిశగా మాట్లాడదాం. ఇంకోటి స్పెషల్ గా నేను ఒకటి చెప్తాను, అంటే నా అబ్జర్వేషనే, నేను గ్రహించిందే చెప్తాను. మనకు తాతలు ముత్తాతలు చెప్తూ ఉంటారు కదా, కష్టే ఫలి, కష్టపడు కొడక జయిస్తావు, కష్టపడు కొడక దేశాన్ని శాసిస్తావు, నీతి గుండు కొడక న్యాయం పక్షాన నిలబడు కొడక, ఎవరైతే ఆపదలో ఉన్నారో వానికి తోడు తీసుకోకొడక అని మా అమ్మ చెప్తూ ఉంటది అన్నమాట. అంత నికాసుగా నీతో మాట్లాడడానికి వస్తా. అందుకే వచ్చా. ఎందుకు వచ్చా అంటే ఈ శాంతిరాజు అన్న మనిషి కష్టపడి స్వతహా మనం ఇక్కడ నిలబడ్డ స్టేజ్ నుంచి వెనకాల వేసుకున్న ఎల్ఈడి వరకు, ఆయన వేసుకున్న చొక్క వరకు ఆ కష్టమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంత కష్టాన్ని నమ్ముకున్న శాంతిరాజుకు మనం ఏం చేయగలుగుతామన్న ఆలోచనలో భాగంగా నేను వచ్చా. నాలో ఉన్న ఆలోచనలు ముందు పెడతామని వచ్చా. ఎంత నికాస్గా పెడతానో అది చూపించడానికి వస్తా. అయితే ఇక్కడ మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను.
2013-14 నేను కలెక్టర్ నమ్మా మణిపూర్లో లోక్తక్ అనే డిస్టిక్ కి నేను కలెక్టర్ గా రిక్రూట్ అయ్యా. దాని తర్వాత నేను డిఎస్పీగా చేశా, దాని తర్వాత సైంటిస్ట్ గా, దాని తర్వాత ఆర్బీఐ అని బ్యాంక్ లో ఉద్యోగాలు పొందా. ఇవన్నీ పొందడానికి రీజన్ ఏంటో తెలుసా? మీకులాగా నేను కష్టాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు నేను ప్రజాసేవలో ఉన్నా. నా జీవితం, నా పోరాటం, నా సంఘర్షణ అది యథావిధిగా సాగుతుంది. కానీ నాతో పాటు ఇలాంటి జీవితాలు కూడా సంఘర్షణలో ఉంటాయి కదా, అలాంటి జీవితాలు కూడా సంఘర్షణలో ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ టాలెంట్ ని గుర్తించాలి. ఆ టాలెంట్ ని హక్కున చేర్చుకోవాలి. ఆ టాలెంట్ చేతుల్లో మన పిల్లల భవిష్యత్తును పెట్టాలి. అప్పుడే కదా మనం మంచి సమాజ నిర్మాణం చేస్తాం. అంతేగా నేను ఇలా రాలేదు మీ నుండి, మా నాన్నకి ఏదో 100 కోట్లు ఉన్నాయి, మా అన్నకి ఏదో 1000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కాదు. నేను స్వతహా నా ఆలోచనలు మీ ముందు పెట్టడానికి వచ్చా. మీ మధ్యలో నికాసైన కష్టపడే మనిషి వచ్చాడు, అతనే శాంతిరాజు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, అతడే శాంతిరాజు. శాంతిరాజు మీకు గొప్ప అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ గిఫ్ట్ పేరు ఏంటో తెలుసా? ఖుషీ డాన్స్ స్టూడియో అంట. ఆ ఖుషీ డాన్స్ స్టూడియోలో మన పిల్లల్ని చేర్చుదాము. ఆయన ఏ రోజైనా చూడండి మీ దగ్గర ఫీజు గురించి మాట్లాడాడు. ఎంతసేపు అయినా మీ పిల్లలు మారారమ్మా, ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడా అన్న కోణంలోనే మాట్లాడతాడు. అదొక కళ. నృత్యం, నాట్యం ఇవన్నీ ఒక కళ. ఈ కళని మనం మన ఇంట్లో పెట్టుకోవాలి. కళలు ఆర్ట్ని ఎప్పుడు మన ఇంట్లో దాపెట్టుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి తాండవం చేసుకుంటూ వస్తుంది. కళ అనేది సరస్వతీదేవి. నేను వికాస్గా చదువుకున్న, కష్టపడి చదువుకున్న, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న, IIIT అలహాబాద్ లో చదువుకున్న, రూపాయలే నేను. ఈ మధ్య కాలంలో నారాయణ చైతన్యకి లక్షలు కోసి సంపాదిస్తారు. నేను ఎవ్వరికి రూపాయి ఇయ్యలే. నాకు ఉల్టా గవర్నమెంట్ నెలకి 2000, 8000 ఇచ్చేది. అంత స్కాలర్షిప్ లో చదువుకొని వచ్చా. మీతో పాటు నేను పంచుకోవడానికి వచ్చా. మళ్ళీ చెప్తున్నా, ఏం పంచుకోవడానికి వచ్చా? అంత నికాస్గా కష్టపడి సాధించుకున్న ఎవరైతే అలాంటి విధి విధానాల్లో ఉండే మనిషి శాంతిరాజు ఒకడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇలాంటి యువకులకి మనం అండగా నిలబడాలి. ఏ రోజు డబ్బులు బిజినెస్ అన్న కార్నర్ లో ఉండదు ఈ ఖుషీ డాన్స్ స్టూడియో. ఈ ఖుషీ డాన్స్ స్టూడియోలో ఎవరి పిల్లలైతే చక్కగా చేస్తారో వాళ్ళకి హక్కున చేర్చుకొని వాళ్ళ జీవిత దిశ కొరకై, దేశాల్లో అద్భుతమైన కళా ప్రదర్శనకై ఆయన ట్రైన్ చేస్తాడు. నేను అది భావిస్తున్నా కాబట్టి మీ మధ్యలో వచ్చి నా ఆలోచనలు పంచుకుంటున్నాడు. సో థ్యాంక్ యూ అమ్మా. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ నా పేరు నగేష్. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉంటా. షేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటా. నాతో పాటు నా మిత్రుడైన మారెల్ల శ్రీనివాస్ అన్న దగ్గర నేను రాజకీయ కోణం నేర్చుకుంటూ ఉంటా. నేను రాజకీయ నాయకంగా నేను మాట్లాడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నికాస్గా సమాజం కట్టడానికి వచ్చా. పేదరిక నిర్మూలన కోసం వచ్చా. మహిళలు సుభిక్షంగా ఉండే సమాజం కట్టాలనుకుంటా. ఈ కళలన్నిటి కాపాడుకోవాలనుకుంటా. అవన్నీ కళలుగా కనిపిస్తాయి నాకు, చిన్న పిల్లలుగా కాదు. రేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, AR రెహమాన్ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు. మహిళలు సుభిక్షంగా ఉండే ప్రదేశంలో ధనం ఉంటది, శాంతి ఉంటది, సుఖం ఉంటది. నాకు బాగా నమ్మకం ఏంటంటే మా శాంతిరాజు కూడా మీ మధ్యలో ఉంటాడు, సుఖంగా ఉంటాడు. తన ఏదైతే సాధించాలనుకుంటున్నాడో జీవితంలో సాధిస్తాడు. చాలా కష్టపడి వచ్చాడమ్మా. ఒక్కసారి మన శాంతిరాజు కోసం కొంచెం సపోర్ట్ ఇవ్వదామా? థ్యాంక్ యూ. మీకోసం కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
నాకేంటంటే ఒక ప్యాషన్, సినిమాలో చేయలేని బాగా ప్యాషన్. నేను 2003లో హైదరాబాద్కి వచ్చి నా కష్టాలు చాలా బాధపడ్డా, చాలా ఎన్నెన్నో కష్టాలు పడి యూనివర్సిటీ దాకా వచ్చి నేను చాలా ఇబ్బందులు పడి, అంటే పూటకి అన్నం లేకుండా కూడా నేను యూనివర్సిటీలో వెళ్ళాను. ఆ కష్టాలు, ఆ విలువ అన్నీ తెలుసు. అలా నాలాగా నేను ఏదో సపోర్ట్గా చేయాలని మీ పేరెంట్ నాకు సపోర్ట్ ఉంది. పిల్లల్ని ఇంకా చాలా దూరం తీసుకెళ్తా, డ్రామా జూనియర్, ఆటో షో, ఈ షో తీసుకెళ్తా. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని నేను చాలా అద్భుతంగా చేస్తాను. ఎందుకంటే ఎవరో ఏ పిల్లల దగ్గర అదృష్టంతో తెలియదు, కానీ నా పేరు చెప్పుకుంటానని నాకు ఒక ఆశ. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. నాకు బాగా సపోర్ట్గా మా అత్తగారు, మా మామగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో